టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు ఆరోపించారు. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు ఉన్నాయని పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్లు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతా ఉంది. ఒక సెక్షన్లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం. మొన్నటి రోజు కూడా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం పూర్తిగా ఫైళ్లన్నీ కాల్చేయడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో ఫైళ్లు కాల్చేయడం జరిగింది. అదే రోజు తిరుపతిలో కూడా నిన్న ఈ యొక్క ఘోరం టీటీడీ ఇంజనీర్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. చేసిన తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్ గా తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్లు కాలేదని పైన ప్రక్షాళన చేయాలని కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. పోలీసులు దీని నిజాన్ని వెలికి తీసి తప్పు చేసిన వాళ్లకు శిక్ష అనుభవించే విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనేసి కూడా పోలీసు ఎంక్వైరీ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం.